వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. విదేశాల్లో ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతీ యువకులను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాల పేరుతో భారతీయ యువతను వేధిస్తున్న చైనా సైబర్ నేరగాళ్ల ఉదంతం వెలుగులోకి వచ్చింది. మన దగ్గర ఉన్న డబ్బంతా ఊడ్చేసి పాస్పోర్టులను లాగేసుకొని ఓ కట్టు బానిసల ఇరుకిరుకు చీకటి గదుల్లో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు సైబర్ నేరాలకు ఓ పావుగా వాడుకుంటున్నారు. ఎదురు తిరిగితే యువకులనైతే అన్నం పెట్టకుండా చితకబాదటం, అమ్మాయిలైతే న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించడం చేస్తున్నారు. దేశం కాని దేశం ఏం చెయ్యాలో కూడా తెలియని దుస్థితి. భారత్కు చెందిన దాదాపు 3000 మందిని ఇలాగే చైనాకు చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు చేరబట్టారు. వారిలో తెలుగువారే ఎక్కువగా ఉన్నారు. కంబోడియాకు రహస్య మార్గంలో అక్రమంగా తరలించి ఇరుకిరుకు గదుల్లో బంధించారు. ఆ బందీఖానా నుంచి ఎలాగోలో తప్పించుకున్న మహబూబాబాద్ బయ్యారం మండలానికి చెందిన మున్షి ప్రకాష్ తన అనుభవాన్ని మీడియాకు వివరించాడు. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. అయితే విదేశాల్లో ఉన్నతోద్యోగం చేయడం నా కల. దీంతో జాబ్ సైట్లలో నా ప్రొఫైల్ను అప్లోడ్ చేశా. కొద్ది రోజుల తర్వాత విజయ్ అనే ఏజెంట్ నాకు ఫోన్ చేశాడు. అతనిది కంబోడియాగా చెప్పాడు. ఆస్ట్రేలియాలో ఓ మంచి కంపెనీలో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగ అవకాశం ఉంది అని ఊరించాడు. ఆస్ట్రేలియాకు రావాలంటే అంతకు ముందే ఏదైనా దేశానికి ప్రయాణం చేసినట్టు ట్రావెల్ హిస్టరీ ఉండాలంటూ మలేషియాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు. కోలాలంపూర్ విమానాశ్రయంలో దిగగానే అక్కడి నుంచి కొందరు వ్యక్తులు కంబోడియా రాజధాని ఫెనోమ్ ఫెన్కు మార్చి 12న తీసుకెళ్లారు. ఏజెంట్ విజయ్ అంటూ తనకు తాను పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి నా దగ్గరున్న కొన్ని అమెరికన్ డాలర్లు 85,000 రూపాయల విలువ ఉన్నాయి తీసుకున్నాడు. అతనితో వచ్చిన మరికొందరు చైనీయులు తన దగ్గరున్న పాస్పోర్టును తీసుకొని కంబోడియాలోనే మరో పట్టణం క్రోంగ్ బావెట్కు తీసుకెళ్లారు. పెద్ద భవంతులతో కూడిన మైదానం అది. అందులో ఓ భవంతిలోకి తీసుకెళ్లారు. యువతీ యువకులతో కలిపి అక్కడ దాదాపు 3000 మంది భారతీయులు ఉన్నారు. అందులో తెలుగు వాళ్లే ఎక్కువ. వెళ్ళినప్పటి నుంచి దాదాపు 10 రోజుల పాటు అమ్మాయిల ప్రొఫైల్ ఫోటోలు, పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు ఎలా క్రియేట్ చేయాలి, సైబర్ దాడులు, హనీ ట్రాపింగ్ ఎలా చేయాలి అన్న విషయాలను నేర్పించారు. స్నానం చేసేటప్పుడు అమ్మాయిల న్యూడ్ వీడియోలు తీసేవారు. తప్పుడు పనులు చేయబోమని ఎదురు తిరిగితే యువకులకు ఆహారం పెట్టకుండా చితకబాదడం చేసేవారు. ఎదురు తిరిగిన అమ్మాయిలను తమ న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించేవారు. హనీ ట్రాపింగ్లో భాగంగా న్యూడ్ వీడియో కాల్స్ చేయాలంటూ కొందరు యువతులను బలవంత పెట్టేవారు. ముఖ్యంగా తెలుగులో అమ్మాయిలు ఫేక్ ఫోటోలతో అకౌంట్లు క్రియేట్ చేయమని బలవంత పెట్టేవారు. వ్యతిరేకిస్తే ఓ చీకటి గదిలో వారం పాటు ఉంచి వేధించేవారు. అస్వస్థకు గురవడంతో వేరే గదికి మార్చారు. జబ్బుతో ఉన్నప్పటికీ పని చేయాలని బలవంత పెట్టారు. ఎలాగోలా ఓ మొబైల్ సంపాదించి సెల్ఫీ వీడియోలో తన బాధనంతా రికార్డు చేశాడు. తమిళనాడులోని తన సోదరికి దానిని మెయిల్ చేయగా ఆమె అధికారులను సంప్రదించింది. అయితే ఏప్రిల్ 16న కంబోడియా పోలీసులు ఓ ఆపరేషన్లో భాగంగా అతనిని రక్షించారు. అయితే సరైన ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో అరెస్టు చేశారు. 12 రోజులు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఇండియన్ ఎంబసీ సహకారంతో విడుదలయ్యాడు. జూలై 5న భారత్కు తిరిగి వచ్చాడు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.